ఈ కమిటీ నియామకం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత. ఏదైనా ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగాలి అంటే కార్యకర్త పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది. ఎక్కడైతే కార్యకర్త నిరుత్సాహంగా నిస్పృహంగా ఉంటే ఆ పార్టీ కూడా బలహీనంగా ఉంటుంది. 66 సంవత్సరాల వయసు వచ్చి నేను ఉత్సాహంగా ఉన్నాను, మరి మీ అందరూ ఉన్నారా లేదా? థ్యాంక్ యూ. గెలుపోవటం ముఖ్యం కాదు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇప్పుడు ఏ పార్టీలో మనం పనిచేస్తే ఆ పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే ధ్యేయంగా పనిచేసేటప్పుడు పదవితో సంబంధం లేకుండా నాయకత్వం ఉంటుంది. నాయకులుగా ఎదగాలంటే పదవులు అవసరం లేదు. నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజలకి సారథ్యం చేస్తే అదే నాయకత్వం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే రానున్న కాలంలో నాయకులుగా పెరగాలి, ఎదగాలి అనుకున్న వారికి ఇది ఒక దిక్సూచి అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ కమిటీ నియామకం మనం పూర్తి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఒకటి, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మనకి మనతో పాటు ఆ స్థానిక నాయకుల కార్యకర్తలు అండదండలు కావాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఐడి కార్డుతో నాకు ఈ బాధ్యత ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, నేను కష్టపడి పనిచేయాలి, నేను బాధ్యతాయుతంగా ఉండాలన్న ఆలోచన కలిగినప్పుడు మనకి ఇంకా నాయకత్వం ఆ స్థానికంగా పెరుగుతుందని. రెండో విషయం, మనం ఈరోజు మీద ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ బాధ్యత నిరంతరం ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉండేటప్పుడు ఒకరు కాక సమూహంగా ప్రశ్నించాల్సిన పరిస్థితులు రానున్న కాలంలో ఉంటాయి. మనం చేయవలసిన ధర్నాలు ఉంటాయి, మనం చేయవలసిన అర్థాలు ఉంటాయి, బంధువులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. సందర్భాన్ని అవసరం వచ్చేటప్పుడు ప్రజా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగేటప్పుడు మనం ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కంటెంట్ కూడా అవసరం మనకి. మేము చెప్పిన మాటలు విని గేట్ బయటకు వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా అవకాశం వచ్చేటప్పుడు మీ తాలూకా పరిధిలో, మీ డివిజన్ అయితే డివిజన్, గ్రామం అయితే గ్రామం, ప్రతి వారికి కూడా ఉత్సాహపరిచే విధంగా మాట్లాడి తప్ప దయచేసి నిరుత్సాహమైన మాటలు మనం నోటంటారు రానియద్దని. నిరుత్సాహమైన మాటలు వస్తే అది నువ్వు ఒక్కడే నష్టపోయేది కాదు, నువ్వు ఉంటున్న పార్టీకి అది నష్టమనే ఆలోచన కూడా చేయాలని దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నాను. నేను ఈరోజు అనేకసార్లు చెప్పాం, 42 సంవత్సరాలు బట్టి రాజకీయాలు చేస్తూ పదం ఉందా పదం లేదని చూడలే. మాకు అప్పచెప్పిన బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాలి. ఏదైనా ఒక రోజు మేము నిర్వర్తించలేమని మాకు అనిపిస్తే ఆ పదవి నుంచి తప్పుకుంటామే తప్ప పదవి మాకు అలంకారంగా పెట్టుకొని మేము ఎప్పుడూ కూడా తిరగం. దయచేసి నాతో పాటు అనేక సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మీరు కూడా అదేవిధంగా ఉండాలని. మనకి పదవందం తేకూడదు, పదవికి మనవందం తెచ్చే విధంగా మన తాలూకా ప్రవర్తన కానీ, పరిపాలన కానీ, వ్యవహారం కానీ ఉండాలనేది మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ చెప్తున్న ఒక విషయాన్ని, 2024 ప్రభుత్వం వచ్చినప్పుడు పెన్షన్ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. మీ గ్రామాల్లో కానీ, మీ డివిజన్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి 10 మందో 25 మందో 50 మందో తిరిగారా లేదా? తిరిగారా? మరి ఈ రోజు ఎందుకు కనిపించలేదు? కనిపిస్తున్నారా? ఆ కార్యకర్తలు కూడా వాస్తవార్థం అయిపోయింది. మనం ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చాం. ఇక చంద్రబాబు నాయుడు గారు పంపించారు, మీ ఇంటికి పలానా కార్యక్రమం వస్తుంది, మీ ఇంట్లో 2 మహిళలు ఉన్నారు, మహిళలిద్దరికి 3000 రూపాయలు వస్తుంది, 1500 లెక్కనే. మీ ఇంట్లో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే నెలకు 3000 వస్తుంది. అలాగే అనేక చెప్పారు 50 సంవత్సరాలు నిన్ను వెంటనే పెన్షన్ ఇస్తామని.
50 సంవత్సరాలు నిండిన వాడికి పెన్షన్ రాలేదు సరికదా, 60 సంవత్సరాలు నిండిన వాడికి ఎక్కడైనా పెన్షన్ కనీసం నమోదు చేస్తున్నారని అడుగుతున్నాం. సంవత్సరాల కాలంలో ఒక్కడికి ఎక్కడైనా ఒక కొత్త పెన్షన్ వచ్చిందా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్క 6 నెలలకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి ప్రజల్లో అనుకునే విధానం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా రోడ్డు మీద తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా కొంతమందికి నాకేడు జరిగింది అనుకుంటే నీకేది జరగదు. నువ్వు పార్టీకి ఏం చేసావని ఆలోచన జరిగినప్పుడు నీ వెన్నంటే వందలాది మంది కార్యకర్తలు వచ్చి నీ జై నాయకత్వం అని నీ పేరు చెప్తే అదే నీకు వచ్చిన సమాజంలో గౌరవం గుర్తింపు అని ప్రతి ఒక్క నాయకుడికి చెబుతూ రేపటి రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు వస్తాయి. మన కార్యక్రమాల్ని చేయవలసిన అవసరం ఉండేటప్పుడు మనం అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టు కార్యకర్తల అవసరం ఉంటుంది, మన తర్వాత స్థాయి నాయకుల అవసరం ఉంటుంది. వాళ్ళందరినీ నిరంతరం కలిసిమెలిసి ఉంటే ప్రోత్సాహకరమైన మాటలు నాలుగు చెప్పి ఆశాకరమైన మాటలు నాలుగు చెప్తే వారు మనతో వస్తారు. మనమే విమర్శించుకుంటూ మన పార్టీని విమర్శిస్తే మనం వెంటనే ఎవరు రారు. వస్తారా చెప్పండి. కాబట్టి దయచేసి నేను చెప్పిన మాటలే కాక అనేక విషయాలు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని. ఈ ప్రభుత్వంలో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కార్యకర్త కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మేముంటాం. రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో ఏ కార్యకర్త అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీకి ఓటేయమని అడుగుతారో ఆ ప్రజలను నిలదీసే విధంగా చైతన్యం తేవాల్సిన అవసరం మనకుంది. మనం ప్రతి ఇంటికి వెళ్ళాం, వెళ్ళి అడగాలి, అమ్మా మీకు బాండ్ ఇచ్చారు, ఆ బాండ్లో ఏ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని. జరగలేదు అనేటప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఓటు అడగడానికి వచ్చినప్పుడు నువ్వు నిలదీయాలి. ఇంకా రానున్న కాలంలో ఈ కమిటీ నియామకం అయిన తర్వాత ప్రతి వారికి ఒక కాగితం ప్రింట్ చేసి ఇస్తాం. ఇంటింటికి వెళ్ళి ఆ కార్డు ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఏ హామీలు ఇచ్చారో బాండ్లో ఏటి వస్తున్నాయని. ఉదాహరణ ఇందాక చెప్పాను, ఒక ఇంట్లో ఒక 2 మహిళలు ఉంటారు, అత్త కోడలో తల్లి కూతురు. 1500 3,000 రావాలి. ఈరోజు రేపు 4వ తారీఖు లేదా 11వ తారీఖు వస్తే 20 నెలల పరిపాలన పూర్తవుతుంది. మరి 20 ఇంటూ 6,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఒక నిరుద్యోగి ఎవరు ఉంటే ఉద్యోగం వచ్చిందంటే సంతోషమే. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి. నెలకు 3,000 లెక్కనే, 20,000 నెలలకి 3,000 లెక్కనే, 60,000 ఇవ్వాలని పక్కలేదా? అది ప్రజల్లోకి వచ్చి మన ఇంటింటికి వెళ్ళి రేపు వాళ్ళు వచ్చినప్పుడు నిలదీసి అడగండి. ఈ ప్రభుత్వానికి కనీసం బుద్ధి వచ్చి కొన్ని కార్యక్రమాలైనా అమలు చేస్తుందేమో అని మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొలగట్ల వీరభద్ర స్వామి నివాసం అంటే ఇదే మన పార్టీ ఆఫీసు. మన ఎన్నో సంవత్సరాలుగా ఇదే మన పార్టీ కార్యక్రమాల్ని జరుపుకోవడానికి వేదికగా ఉంచుకున్నది. మీరు వచ్చేటప్పుడు వీరభద్ర స్వామి గారి ఇంటికి వీరభద్ర స్వామితో పని ఉంటే రండి. అప్పుడు వీరభద్ర స్వామి ఇంటికి వెళ్తున్నామని ఆలోచన చేయండి. లేనప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నామని ఆలోచన ఉండాలి తప్ప వీరభద్ర స్వామి గారి ఇంటికి వెళ్తున్నామని ఆలోచన దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఆ విధంగా అయితే పార్టీ కార్యక్రమాలు తెలుసుకుంటాయి. ఎప్పటికప్పుడు మీకు ఫోన్లు అవసరం లేకుండా మీరు నిరంతరం ఇక్కడికి వస్తే మీరు ఇంకా నలుగురికి ఈ కార్యక్రమాల కోసం ఎప్పటికప్పుడు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ, ఇంకా మన ఎన్నికల ముందు సుమారు 7 జోన్ల కింద విభజించుకొని జోన్లకి లీడర్లను పెట్టి ఆ లీడర్ల ద్వారా కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు పార్టీ కూడా 4 జోన్లు కింద టౌన్ని విభజించమంది. అలాగే విభజిస్తాం. మీకు సాయంగా ఉండడానికి, మీకు హెల్పింగ్గా ఉండడానికి ఒక ఇన్ఛార్జ్ కూడా వేస్తాం. ఎందుకంటే ఈ కమిటీలు ఏమంటున్నారు, పార్టీ అని మీరు చెప్పినా మీతో ఉన్న వాళ్ళంత సీరియస్ తీసుకోకపోవచ్చు. అదే ఇక్కడి నుంచి ఒక వ్యక్తిగానే వచ్చి ఇస్తే ఇన్ఛార్జ్ వచ్చారు, ఇప్పుడు పుల్లరాజు గారు వచ్చారు ఇన్ఛార్జ్ అనగానే మా మనం ఎలాగైతే బాధ్యతగా చేరి బాధ్యతగా పనులు చేయాలనుకున్నామో
అలాగే వార్డులో కూడా గ్రామంలో కూడా ఇన్ఛార్జ్ వచ్చారు మనం అడుగుతున్నారు. మరి పార్టీకి మనం జవాబు చెప్పాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే సోషల్ మీడియా, ప్రతి డివిజన్కి సోషల్ మీడియా ఉండాలి.